దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. నిజముగా నీ ప్రేమే లేకపోతే, నీ కనికరమ లేకపోతే, నీ జాలే లేకపోతే 2025వ సంవత్సరంలో నేనే పార్టీ దానము, మేమే పార్టీ వారము. నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరము మమ్మల్ని పట్టి మనకు నూతన సంవత్సర దైవ కిరీటములు ధరింప చేసినదయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం, మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరపు ఆరాధన మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేరడం, మా అందరికీ నీ దీవెనకరంగా, మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండగలిగిన కృపను దయచేయండి. నీ నామములో ప్రభువా మేము ఫలింపగలిగే వారిగా, అనేకులను ఫలింపజేయింపగలిగే వారిగా ఉండగలగటానికి సహాయము చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. దేవుని నామంలో మరొకసారి చేరవలసిన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మంచిది. ఎంతమందికి నూతన వాగ్దానం పట్ల ఎంత ఆశ అయితే ఉందో తెలియదు, కానీ మరి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి నూతన వాగ్దానము అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడుతుంది అంటే, దేవాతి దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా అయినను సరే ముందుకు నడిపించబడేవారేముగా ఉండాలి. నూతన వాగ్దానం మనము పొందుకోవాలి అంటే